మీకు తెలుసా, హిమాలయ గుండెల్లో ఒక రహస్యం దాగుంది. ఒక దేవుడు ఉన్నాడు. అతనిని ఎవ్వరూ చూడరాదు. చూసినవాడు చూపును కోల్పోతాడు. ఇది కథ కాదు. ఇది లటూ దేవుడు ఆలయం. ఉత్తరాఖండ్లోని వాన్ గ్రామంలో ఉన్న ఓ పవిత్రమైన దేవస్థలం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆయనను చూసే ధైర్యం మానవునికి ఉండదు. పురాణాల ప్రకారం నందాదేవి తన అన్న లటుని వాన్ గ్రామంలో విడిచిపెట్టి కైలాసానికి బయలుదేరింది. అప్పటి నుంచి లటూ దేవుడు ఇక్కడే శాశ్వతంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో పూజారి గారు కూడా గర్భగుడిలో ప్రవేశించే ముందు తన కళ్లపై శుభ్రమైన వస్త్రాన్ని కట్టి ప్రవేశిస్తారు. ఎందుకంటే లటూ దేవుడి దివ్యత అంత తీవ్రమైనది. ఆయన కాంతిని చూసే సామర్థ్యం మన కళ్లకు లేదు. అదొక శూన్యం, కాని అది వెలుగుతో నిండి ఉంది. ఆ గర్భగుడిలో ఒక చిరకాల రహస్యం వెలుగులో మెరిసిపోతుంది. నాగమణి. అది ఎవరూ తాకలేరు. కాని చూస్తే, దాని కాంతి కళ్లలోకి ప్రవేశిస్తే చూపు పోతుందని చెబుతారు. అది శాపమా, శక్తియా, ఎవ్వరికీ తెలీదు. కాని భక్తులు మాత్రం దాని ముందు తలవంచుతారు. ఇది ప్రతి ఏడాది జరిగే ఉత్సవం కాదు. ఇది 13 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే. దీనిని పిలుస్తారు నందాదేవి రాజ్ జాత్ర. ఆయన కోసం భక్తులు మైళ్ళు నడిచేస్తారు. వేలాది మంది భక్తులు ఆయనను చూసే అవకాశం లేకపోయినా ఆయన కోసం అడవిలో అడుగులు వేస్తారు. వాన్ గ్రామం దాటి తమ భక్తిని కళ్లల్లో పెట్టుకొని వేలకొలది అడుగులు వేసే యాత్రికులు వీరే. ఈ దారిలో మౌనం వినిపిస్తుంది, భక్తి ప్రతిధ్వనిస్తుంది. ఈ ఆలయాన్ని చేరాలంటే ముందుగా రిషికేశ్ నుంచి కణప్రయాగ చేరాలి. అక్కడి నుంచి వాన్ అనే కొండ గ్రామం వరకు ప్రయాణం. వాన్ దగ్గర నుంచే అసలైన యాత్ర మొదలవుతుంది. 18 కిలోమీటర్ల అడవి నడక. దారిలో మబ్బులు, కొండలు, మౌనం. అది సాధారణ ప్రయాణం కాదు. అది భక్తి ప్రేరిత యాత్ర. ఒక దేవుడు ఆయనను చూడకూడదు అంటారు. కాని ఆయనను భక్తితో చూస్తే మనసంతా ఆత్మశాంతితో నిండిపోతుంది. ఆ క్షణం మాట్లాడదు, కాని హృదయాన్ని తాకుతుంది. అది చూడని దైవం కాదు, అనుభవించే దైవం. మీ హృదయాన్ని తాకిందా ఈ మిస్టిక్ యాత్ర? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ గాథను షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆలయ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ యాత్ర ఇక్కడ మొదలవుతుంది.